ఒకప్పుడు దేవతలు కూడా భయపడే ఒక శక్తి. ఆ శక్తిని సంహరించేందుకు సృష్టి ఎదురు చూసిన ఒక దివ్య అవతారం. శివుడి తేజం, విష్ణువు మోహిని రూపం రెండూ కలిసి ఒక అద్భుత శిశువుగా అవతరించిన క్షణం. అదే అయ్యప్ప స్వామి జననం. మహిషి అనే రాక్షసిని సంహరించటానికి శివుడి శక్తి, విష్ణువు మోహిని రూపం రెండూ కలిసి ఒక దివ్య శిశువుగా అవతరించారు. ఆ శిశువే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి. అడవిలో వెలుగులు విరజిల్లుతూ ఉన్న ఆ బిడ్డను పాండ్యరాజు రాజశేఖరుడు కనుగొన్నాడు. బిడ్డ మెడలో ఉన్న మణిని చూసి మణికంఠుడు అని పేరు పెట్టాడు. పసి వయసు నుంచే అయ్యప్ప స్వామి విలువిద్యలో అద్భుత ప్రతిభ చూపించారు. యోధుడు కావాలి అంటే ఉండాల్సిన ప్రతి గుణం ఆయనలోనే ఉంది. అతని లోపల శివశక్తి, విష్ణుశక్తి రెండూ ప్రతిఫలించేవి. కేవలం 14 ఏళ్ల వయసులోనే మహిషి అనే రాక్షసిని ఘోర యుద్ధంలో ఎదుర్కొని తన దివ్యశక్తితో ఆమెను సంహరించి దేవతలను రక్షించాడు. అప్పుడు దేవతలందరూ ఒకే స్వరంతో ప్రార్థించారు, స్వామియే శరణమయ్యప్ప. సంహారం అనంతరం అయ్యప్ప స్వామి శబరిమల పర్వతంపై యోగముద్రలో స్థిరపడి భక్తులకు ఇలా వరమిచ్చారు. నియమం, శుద్ధి, నిజమైన భక్తితో వచ్చే వారికి నేను ఇక్కడే దర్శనమిస్తాను అని. అది నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు యాత్ర చేస్తున్నారు.